టీసీఎస్లో జరిగినటువంటి లవ్ జిహాద్ వివరాలు ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చినాయి. ముందుగా పోలీసులు ఫిబ్రవరిలో ఒక టిప్ ఆఫ్ అందింది. దాని పోలీస్ కమిషనర్ సందీప్ సీరియస్గా తీసుకున్నారు. ఇది మహారాష్ట్ర నాసిక్లో జరిగింది. వార్త నిజమా కాదా అని ముందుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత 7 మహిళా పోలీస్ అధికారులు అండర్ కవర్గా మారువేషంలో కంపెనీలోకి వెళ్ళి మీటింగులో పాల్గొనమని, అక్కడ వ్యవహారాల మీద రోజువారీ రిపోర్ట్స్ తెప్పించుకుని అక్కడ ఒక వ్యక్తి ఆరోపించినట్టు మహిళా ఉద్యోగుల మీద అనుచిత ప్రవర్తన చేస్తున్నట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇది ఫిర్యాదులు నిర్ధారించడంలో కీలకమైంది. ఈ మధ్యలో మార్చి 26న ఒక మహిళా ఉద్యోగి యొక్క తల్లిదండ్రులు తమ కూతురు ప్రవర్తనలో జీవనశైలిలో హఠాత్తుగా మార్పు వచ్చిందని, ఆమె మీద ఏదో ప్రభావం ఉందని పోలీసులు కంప్లైంట్ చేశారు. అదే కాకుండా ఆ ఉద్యోగిని కూడా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక సహ ఉద్యోగి రేప్ చేశారని పోలీసులు కంప్లైంట్ చేసి అది మొదటి ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి దారితీసి ఆ ఫిర్యాదు మీద జరిగిన దర్యాప్తులో మరికొంతమంది బాధితులు, అంటే మొత్తం 8 మంది మహిళలు ప్లస్ ఒక మగవాడు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళంతా తాము 2022 నుంచి 2026 వరకు లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిడి, హిందూ దేవతలను అవమానించడం, నమాజ్ చేయమని బలవంతం చేయడం వంటి ఒత్తిడికి లోనయ్యామని ఆరోపణ చేశారు. ఇలా మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. పోలీస్ కంపెనీలో ఉన్నటువంటి 40 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని సమీక్షించారు పోలీసులు. కంపెనీలో ఉన్నటువంటిది ఇది టీసీఎస్ కంపెనీలో ఉన్న నిందితుల ఫోన్లో వాట్సాప్ గ్రూపులు, మెసేజ్లు, ఇతర డిజిటల్ ఎవిడెన్స్ని శోధించారు. దర్యాప్తులో ఎంసీఓసీఏ కింద 7 టీమ్ లీడర్లలోని 6 అంటే ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రాజా మెమన్, తౌసీఫ్ అత్తర్, డేవిడ్ షేకుల్ని అరెస్ట్ చేస్తే ఒకళ్ళు పరారీలో ఉన్నారు. ఈ 6 కాకుండా ఒక మహిళ హెచ్ఆర్ నిదాకాన్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇబ్బందులు పడుతున్న హిందూ అమ్మాయిల్ని తోటి మహిళ మరియు హెచ్ఆర్ హెడ్ అయినటువంటి నిదాకానికి చెప్తే ఆ విధుల మీద చర్యలు తీసుకోవడానికి బదులు ఇవి ఎంఎన్సీల్లో సాధారణమే సర్దుకుపోవాలని చెప్పిందట. అందుకే హెచ్ఆర్ మేనేజర్ నిదాకాన్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ వ్యూహం ఏంటి అన్నది ఇప్పుడు పోలీసులు డీటెయిల్డ్గా మెన్షన్ చేసుకొస్తున్నారు. హెచ్ఆర్ మేనేజర్ సోబియా ఖాన్ ప్రత్యేకంగా హిందూ అమ్మాయిని నియమించుకునే వ్యూహాన్ని రూపొందించిందట. వాళ్ళని ముస్లిం టీం లీడర్లు అయినటువంటి ఇర్ఫాన్ షేక్, సాజిద్ షేక్, సమీర్ షేక్, హర్షద్ ఖాన్ల కింద నియమించేవాడు. నమాజ్ చేసిన తర్వాత జీతాలు పెంచుతామని చెప్పేవాడు. వీకెండ్లో కార్పొరేట్ టూర్లు ఉంటాయి కదా, అక్కడ బాధితులైన అమ్మాయిలకి రిసార్ట్లు ఇప్పించి అక్కడ వాళ్ళని లైంగిక వేధింపులు గురి చేసేవాళ్ళు. సరదాగా ఎంజాయ్ చేపిస్తే ఆ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. లిప్స్టిక్ వేసుకోవడం మానేయమని, హిందూ స్నేహితులకు దూరంగా ఉండాలని ఒత్తిడి తెచ్చేవాళ్ళు. టీసీఎస్ కేసు అనేక కారణాల మూలంగా ఆందోళన కలిగిస్తోంది. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని స్పష్టంగా ఒక నూతన ప్రక్రియ ఈవెన్ కార్పొరేట్ కంపెనీలో కూడా తీసుకొస్తున్నారా అన్నటువంటిది పెద్ద చర్చ జరుగుతోంది.